హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఇంటిమేట్ సీన్లలో నటించడానికి కొంతమంది అభ్యంతరం చెప్పకపోయినా కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆయా సీన్లలో బలవంతంగా నటించాల్సి వచ్చింది. మరి వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2002లో తేజ డైరెక్షన్లో వచ్చి యువత హృదయాలు కొల్లగొట్టిన జయం మూవీలో నటించిన సదా విలన్ గోపీచంద్తో ఒక ఇంటిమేట్ సీన్లో నటించాల్సి వచ్చింది. అదేంటంటే విలన్ గోపీచంద్ హీరోయిన్ సదా చెంపని నాకాల్సిన సీన్. అయితే సదా వద్దు అని ఎంత చెప్పినా డైరెక్టర్ తేజ ఒప్పుకోలేదు. అయితే సదాకి ఇది తొలి చిత్రం కావడంతో తనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందట. ఇక RX 100తో యూత్ని వెర్రెక్కించిన బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ వెంకీ మామ సినిమాలో తన ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పాత్ర చేయాల్సి రావడంతో కొంచెం ఇబ్బంది పడిందట. అయితే హీరో వెంకీ ప్రక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ఓకే చెప్పిందట. అలాగే హీరోయిన్ రాశి 90స్లో పలువురు యువ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ రాశి, ఈమె కూడా తేజ డైరెక్షన్లో వచ్చిన నిజం సినిమాలో తనకి నచ్చని నెగిటివ్ రోల్లో ఒక ఇంటిమేట్ సీన్లో నటించడం జరిగిందట. అయితే ఆ విషయం తనకి ముందుగా చెప్పలేదట. తెలిసిన తర్వాత షూటింగ్ మధ్యలో వచ్చేస్తే బాగోదని ఆ సీన్లో నటించడం జరిగిందట. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.